సమస్య పరిష్కరించకపోతే సమ్మె సైరన్ మోగిస్తాం. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపుగా 4 నెలల నుంచి జీతాలు లేవని, అలాగే పనికి తగ్గ వేతనాలు ఇవ్వని తక్షణమే మున్సిపల్ అధికారులు, మున్సిపల్ మినిస్టర్ దీనిపై స్పందించి మా న్యాయమైన కోర్కెలు తీర్చాలని, గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసం చేసిందని, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నా సమస్యలను సానుకూలంగా స్పందించకపోతే సమ్మె సైరన్ ముగించటం తప్ప వేరే దారి లేదని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తగిన సమానవానికి సమాన వేతనంగా మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం. స్టేట్ వైడ్ మా వాళ్ళు అందరూ చేస్తున్నారు. కర్నూలు సైడ్ మీకు న్యాయం జరగలా ఫాస్టాగ్ అలాగే మన వాటర్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది మరియు ఇక్కడ ఇతర స్టాఫ్లందరికీ స్వామి, మేము ఈ రచన చెప్పించేందుకు కారణము దాదాపు 20 సంవత్సరాల నుంచి వాటర్ హౌస్లో పనిచేస్తున్నాం స్వామి. అయినా మాకు చాలా జీతంతో మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ అనే ఒక విభాగం తయారయ్యి ఈ స్టేట్ వైడ్ మొత్తము ధర్నా చేయడం జరుగుతుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2011-12లోనే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అప్పుడే చెప్పింది. అయినా కూడా ఈ పార్టీలు మనకి ఏది సాయం చేయకపోవడం చాలా కష్టరీతిగా ఉంది. కనుక మేము గత ప్రభుత్వం కూడా చాలాసార్లు ఇక్కడ సీఎం గారు ఇచ్చినప్పుడు రిప్రజెంట్ ఇచ్చాము, ఆయన స్పందన లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చినాం చంద్రబాబు సార్ గారికి, అయినా చదవడం లేదు. చాలా జీతాలతో చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మేము ఇచ్చే 13,000 జీతంలో చాలా నష్టపోతున్నాం సార్. ఇప్పుడు ఆ జీతం రావడము ఇలా అయిపోయిన సమయం మాకు చాలా కష్టంగా ఉంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము వాళ్ళకి వ్యతిరేకం కూడా కాదు, మా సమస్యలు న్యాయమని చెప్పుకుంటున్నాం స్వామి. దాంట్లో వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు ఏదో న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా అనుకుంటాం సార్. మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మా సహాయ సహకారం అందాలని కోరుకుంటున్నాం స్వామి. వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక మా ఇండియా తరఫు నుంచి నమస్కారాలు. మేడం, మీకు మన కలెక్టర్ కూడా మీకు ఇచ్చాము. ఇక్కడ ఎంతోమంది మేము మున్సిపాలిటీ కార్మికులు ఉన్నాము, కానీ మాకు తగినంత వేతనాలు గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఇది దాదాపు 12 సంవత్సరాలు చేస్తున్నాము, పెట్టి చాకరీ చేస్తూనే ఉన్నాము, కానీ మాకు రెస్పాండ్ కావడం లేదు గవర్నమెంట్. గత ప్రభుత్వం చేస్తుందని మేము కూడా ఆశతో కార్మికులు చేసినప్పుడు మేము కూడా సమ్మెకు పాల్గొన్నాము, కానీ గత ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం మాకు చేస్తుందని చెప్పి అనుకున్నాము, ఈ ప్రభుత్వం కూడా చేయలే. కానీ వాళ్ళు మర్చిపోయినారేమో అని చెప్పి మేము ముందుగా మన గుర్తు చేద్దామని చెప్పి మన మంత్రి వారికి, సీడీఎం ఆఫీస్ వారికి మా హక్కుల గురించి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు, అయినా వాళ్ళు చర్చలకు పిలవలేదు. అందువల్ల మేము సమ్మె పాట పట్టాల్సి వచ్చింది. మేము వ్యక్తిగతంగా సమ్మె చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మా కడుపులు కొడుతున్నారు కాబట్టి, మాకు సరైన వేతనాలు రావడం లేదు కాబట్టి మేము సమ్మె పూనుకుంటున్నాం. అదొక విషయం. ఇక్కడ చాలామంది మా దాంట్లో వర్కర్స్ కూడా చనిపోయిన వాళ్ళు, అయినా వాళ్ళకి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినా అది కూడా ఇవ్వలేదు. జీతాలు పెంచుతామని చెప్పినా అది పెంచలేదు. పోనీ పెంచిన వేసి చూసామో అది కూడా కావడం లేదు. కానీ వాళ్ళు మన జీతాలు పెంచినప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్ళకి వెళ్తామనేసి కూడా ఇస్తాము. వాళ్ళు ఎంత పని చేస్తారో మేము కూడా డ్రైనేజీలో కింద కాలువ కింద పైప్ లైన్ ఉంటే అక్కడ కింద తిరిగి పనిచేస్తున్నాం. మాకు కూడా ఎంతోమంది మేము పోరాడుతున్నాం. రోగాలు వస్తున్నాయి, ఏసీ అయిపోదామంటే ఏసీ కూడా సరైన వసతులు లేవు. పిల్లలకు చూపించుకున్నామంటే వసతులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మేము డబ్బులు తీసుకొని మరి అప్పులు తీసుకొని మా పిల్లల్ని చూపించుకుంటున్నాము. ఇది ఇంకో విషయం ఏమంటే చాలీ జీతాలతో ఎన్నాళ్ళు ఇంటి అర్థం కట్టుకోలేక పిల్లలు పోషించుకోలేకుంటున్నాం. ఇది మా పరిస్థితి. ఇంకోటి ఏమో అంటే టర్నిక్ ల్యాబ్లు కానీ, మా లైన్ మ్యాన్లు కానీ, మా వర్కర్స్ కానీ, మా లైటింగ్ వాళ్ళు కానీ, కంప్యూటర్ సిస్టమ్ కానీ చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మేము కోరుకున్నది. దయచేసి మీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ సమ్మెకు పూనుకోవడానికి కారణం ఇది. మేము ఒక్కటే కాదు, మొత్తం 40 మున్సిపాలిటీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకుంటున్న కారణం ఏమంటే మా గవర్నమెంట్ దిగి రావడం లేదు.
గవర్నమెంట్ ఏమేమి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా చర్చలు పిలుస్తామని చెప్పి పిలవలేదు. అందుకోసమే మేము సమ్మె కొనుక్కుంటున్నాం. సమ్మె అంటే మీరు సమ్మె అంటే విరమించాలా పని కనీసం నిరసన మరి అదే సమ్మె అంటారు. స్కిల్కి ఒక లెక్క, అన్స్కిల్కి ఒక లెక్క, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఒక లెక్క, జీతాలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం. కాదు ఉద్యమం. మేము అందరం ముందుకు వచ్చి వాటర్ లైన్మెన్లు కానీ అన్ని ఆపేస్తాము, ఇంకా పంపింగ్ ఆపరేటర్లు అవి ఆపేస్తాము. ఆల్రెడీ ఎంగనూరులో ఈ రోజు స్టార్ట్ అయింది, గోడూరులో కూడా స్టార్ట్ అయింది. మేము కూడా రేపు కొనుక్కుంటాం. పూర్తి స్థాయి. నా పేరు జీరో మహేష్ వర్కర్.